విఘ్నేష్ నమ శివాయ. హర మహాదేవ. మనమైతే శృంగేరి ఎగ్జిట్ అయిపోతున్నాం. ఎగ్జిట్ అయిపోయేసి ఇంక నెక్స్ట్ మంగళూరు. సేమ్ ఈ మంగళూరు రూట్ కూడా మనకు శృంగేరికి వచ్చిన రూట్ నేషనల్ హైవే 169 రూట్లోనే ఒక 50 కిలోమీటర్స్ అయితే పోమంటుంది. అండ్ దెన్ అక్కడ నుంచి నేషనల్ హైవే 66 వస్తుంది. రూట్ అయితే బాగుంది. అండ్ ఇదైతే మనకు కొత్త రూట్ ఇప్పుడు పోయేది. నేను ఇంతవరకు ఎప్పుడు టచ్ చేయాలి ఈ రూటు. చూద్దాం ఎట్లుంటుందో, మంచిగా ఉంటుందో. అండ్ ఈరోజు పౌర్ణమి ఏమో నాకు తెలిసి. రేపా పౌర్ణమి అంటే బాగుంటుంది బీచెస్ దగ్గర. చూస్తా ఫస్ట్ బీచ్ దగ్గరలో స్టే దొరికితే అది చూద్దాం అనుకుంటున్నాను. ఆన్లైన్లో ఏం బుక్ చేసుకోవడంలా, డైరెక్ట్ పోయేసే అక్కడ ఏమైనా దొరుకుతాయో తక్కువకో ఎంతో కొంత చూసుకొని స్టేస్ ఎంత దగ్గరలో ఉంటే అంత దగ్గర ఉండేదాన్ని బుక్ చేసుకుందామని చూస్తాను నేనైతే. చూద్దాం. అండ్ 40. ఓకే, మనమైతే ఇక్కడ పాస్ తీసుకున్నాము. 1.5 hours ఇక్కడ దాటాలంట. ఓకే, తీసుకున్నాము. 1.5 hours లిమిట్ అని చెప్పినారు మ్యాక్స్. చూడాలా, మెల్లగా పోవాలా, స్పీడ్ ఏం పోకుండా.
ఎన్ని కిలోమీటర్స్ ఉందో నేను చెక్ చేయలే. మ్యాక్సిమం మినిమం టైము ఎంతో 1.5 అవర్ అయితే ఉంది. వీళ్ళైతే ఏం అడగలేదు, ఇచ్చేసినారు మొత్తం. జస్ట్ నెంబర్ ప్లేట్ బైక్ నెంబర్ రాసుకున్నారు, ఇచ్చేసినారు. మంచిగా ఉంది. కుంద్రేముఖ నేషనల్ పార్క్ ఇది కూడా. ఓహో, ఓకే ఓకే. వాళ్ళు అడిగినారు, వీళ్ళు అసలు ఏం అడగలేదు అసలు. మంచిగా ఉంది. ఓయమ్మో, మళ్ళీ కుంద్రేముఖకి వచ్చినాం. ఓకే, గుడ్. మొత్తం ఇది డీప్ ఫారెస్ట్లో పోతున్నాం మనమైతే. డీప్ ఫారెస్ట్లో ఎన్ని కిలోమీటర్లో తెలియదు నాకు. దీనిలో 31 కిలోమీటర్స్ అయితే ఉంది, బట్ తెలీదు. 31 అది నేషనల్ హైవేస్ 169లో మనం 31 కిలోమీటర్స్ పోవాలా. అండ్ అగైన్ మళ్ళీ 169కి టర్న్ తిరగాలని చూపిస్తాం మ్యాప్స్లో. బట్ ఏమో చాలా చిన్న రూట్ ఇది. ఓన్లీ 1 వెహికలే పడుతుంది. ఇంకో వెహికల్ వస్తే ఖచ్చితంగా స్లో వేసి గ్యాప్ ఇవ్వాలా. ఇట్లాంటి రూట్స్ అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం వస్తుంది. బాగుంది. ఇట్లే నేచర్లో పోతా అంటే మీకు చాలా బాగుంటుంది. కొంతసేపు ఆ ఫీల్, బ్రీజ్ కానీ చాలా బాగుంటుంది మొత్తము. ఓకే, అవతల బాగుంటుంది, ఇవతల చూసినాం. అది నేషనల్ హైవే 169. ఇంకా మనము 7.7 కిలోమీటర్స్ దగ్గర నుంచి వేరే రోడ్కి తీసుకెళ్తాము. అండ్ స్టిల్ ఇంకా 61 కిలోమీటర్స్ అయితే ఉన్నాం. ఇది మనకు మంగళూరు, ఇది బెంగళూరు హైవే అనుకుంటా. ఇది 169 వచ్చింది ఇక్కడికి. బాగుంది రోడ్ అయితే. కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది మంచిగానే. 4 లైన్కి ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఓకే, అయిపోయింది. మేబీ ఇంకా నా తెలిసి ఇంకా 11:30 or 12 మ్యాక్స్ 12లో రీచ్ అవుతాం అనుకుంటాం. 12. మనమైతే ఇంకొక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం బీచ్కి. అంటే ఐ మీన్ మంగళూరులోకి ఎంట్రీ అవ్వడానికి. ఈ కొత్త రోడ్డు బాగుంది. రోడ్ ఏంది ఇది? NH 66కి పోవాలి. ఇది స్టే ఆన్ కర్కల పదుబిద్రి రోడ్. ఓకే, వాడు స్టేట్ హైవే కూడా ఇవ్వాలి. బాగుంది రోడ్ అయితే. ఎట్లుంటే ఫైన్, నో ఇష్యూస్. ఏం చెట్లు బావి మొత్తం నిండిపోయింది.
మనమైతే ఇంకా రెయిన్ కోట్ వేసుకున్నాం, వర్షం స్టార్ట్ అవుతుంది ఇక్కడ. రెయిన్ కోట్ వేసుకొని స్టార్ట్ అయిపోయినాం. నేషనల్ హైవే 66లోకి ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంది బీచ్ అయితే, మంగళూరు కూడా. అండ్ బ్యాక్ సైడ్ పోతే మనకు ఉడిపి జస్ట్ 25 కిలోమీటర్స్ కూడా ఉంది. ఉడిపి అయితే ఈసారి పోవడం లాస్ట్ టైం ఉన్నా కాబట్టి ఉడిపిలో. మనైతే మంగళూరు ఎంట్రీ దగ్గర ఉంటాము. టోల్ గేట్ అయితే వచ్చింది, ఎగ్జిట్ ఈ సైడ్, ఇది ఎంట్రీ అండ్ ఎగ్జిట్. బాగుంది కొత్తగా ఇక్కడ. ఈ సైడ్ కొంచెం న్యూగా ఉంటాయి, వేరే విధానం, వేరే కన్స్ట్రక్షన్ ఇవన్నీ వేరే ఉంటాయి. మన దగ్గర ఉండే టోల్ గేట్స్ లైక్ కాకుండా ఇక్కడ వేరేగా ఉంటాయి. బాగుంది. ఇప్పుడు మనము తన్నీర్భావి బీచ్కి పోతున్నాం. ఎట్లుంటుందో చూడాలా. ఇక్కడ ఏమైనా స్టేస్ ఇప్పుడు ఇక్కడే బీచ్ సైడ్ హోమ్ స్టే అనేసి ఉంటే ఇక్కడికి వచ్చేసాను. వీళ్ళు 1 డేకి 500 ఛార్జ్ చేస్తారంట. ఓకే, బాగానే ఉంది. రూమ్ కూడా మంచిగా ఉంది. అయినా మరి ఏసీ రూమ్లు ఇవన్నీ అవసరం లేదనేసి నేను నార్మల్ తీసుకున్నా. బాగుంది, దగ్గర ఉంది బీచ్, చాలా దగ్గర. లోపలైతే పార్క్ చేసేసాను బైక్. ఇది బీచ్ సైడ్ హోమ్ స్టే, చాలా బాగున్నాయి రూమ్స్ కూడా. పెట్టిన బడ్జెట్కి రూమ్స్ చాలా బాగుంది, మస్తు ఉంది. చాలా బీచ్కి చాలా దగ్గర, జస్ట్ ఒక 100 మీటర్స్ ఉండొచ్చు బీచ్ అంతే. చాలా బాగుంది రూమ్ కూడా. ప్రొవైడ్ చేస్తాను మీకు అడ్రస్. ఇప్పుడే రూమ్ నుంచి వచ్చి ఇంకా బీచ్కి అయితే పోతాను. స్మార్ట్ సిటీ, దీని పేరే నాకు పలకడానికి చాలా. ప్రైవేటెడా? ఓకే. మనకైతే ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్, తన్నీర్భావి బీచ్ బ్లూ ఫ్లాగ్, దీనికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఎంట్రీకి. చూద్దాం బీచ్ ఎట్లుంటుందో. వాటర్కి ఎంట్రీ ప్రొహిబిటెడ్ అంట. చూద్దాం ఎంత నుంచి ఎంతవరకు. మనకైతే వాటర్ దగ్గరికి అయితే ఎంట్రీ ఇవ్వడం లేదు. బీచ్ చాలా బాగుంది, క్లీన్ ఉంది. చాలా తక్కువ ఉన్నారు మనుషులు కూడా. నాకు తెలిసి ఇది లైన్ కొట్టేసుకుంటా పోతా ఉంది, అందుకే క్లైన్ ఇలా ముందర. మనమైతే ఇప్పుడు తన్నీర్భావి బీచ్లోనే ఉన్నాం. లోపలికి అలో వేయడం. మాన్సూన్ సీజన్ వేసి ఆల్రెడీ మొత్తం అక్కడ బీచ్లో పెట్టేసినారు రెడ్ ఫ్లాగ్స్ అండ్ లైన్ వేసేసినారు. అండ్ ఇక్కడ కూడా మొత్తం వేసేసినారు లైన్. మొత్తం లేదు, అసలు పోవడానికి కూడా లేదు. జస్ట్ కూర్చొని చూడడానికే. సేమ్ అంతే, అక్కడ 20 రూపీస్ ఛార్జ్ చేసినారు, ఇక్కడ 10 రూపీస్ పార్కింగ్ ఛార్జ్ చేసినారు అంతే. బాగుంది బీచ్, ప్రశాంతంగా. లెస్ క్రౌడ్, చాలా తక్కువ క్రౌడెడ్ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తే అవతల అది షిప్ ఉంది, చాలా పెద్ద షిప్, మంచిగా ఉంది మొత్తం.
పామ్ గ్రోవ్ రెస్టారెంట్. ఎక్సలెంట్ ఉంది ఫుడ్ కదా, కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది, అంబియన్స్ కూడా క్లీన్గా మంచిగా ఉంది. మీరు ఏమైనా మంగళూరుకి వస్తే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ప్యూర్ వెజ్ ఇది, పామ్ గ్రోవ్. ఇప్పుడు ఇంకో ప్లేస్కి వచ్చినాం ఇక్కడ మంగళూరులో, ఫేమస్ పబ్బాస్ అంట, ఐస్ క్రీమ్స్కి వాటికి బాగుంటుంది అన్నారు. అండ్ నా కేమ్ టు ట్రై తీసుకో, ఇది ఇంకా ట్రై చేసేసి నెక్స్ట్ ఇంకా రూమ్కి వెళ్ళిపోవడమే. అండ్ కనుక్కుంది ఏంటంటే మనకు బీచెస్ అండ్ టెంపుల్స్ తప్ప ఇంకేం లేవన్నారు. అండ్ నేనైతే టెంపుల్స్కి చాలా అనుకున్నాను, ఒక్క టెంపుల్ అనుకున్నా, మెయిన్లీ బీచెస్ అనుకున్నా. ఆ బీచ్ అయిపోయింది. ఇంకా రేపు రిటర్న్ అప్పుడు మనం ఎక్కడ ప్లాన్ అయ్యి నైట్ వేసుకుంటాం, నైట్ వేసుకొని రేపు పొద్దున స్టార్ట్ అయిపోతాం. బాయ్. నైట్ 7 అవుతుంది, 7కి స్టిల్ విజిబిలిటీ మంచిగా ఉంది, బాగుంది. ఈ వేరే సైడ్కి వచ్చిన ఇక్కడే తనీర్బాయ్ బీచ్కి ఇంకో సైడ్కి, అక్కడ అల్లో పోతున్నారంటే చూసిన, బైక్ పెట్టి వాక్ చేసుకుంటూ వచ్చి బాగుంది.